స్టార్ హీరోయిన్ సమంత నటించబోయే తాజా వెబ్ సిరీస్ కు బ్రేకులు పడినట్లు సమాచారం. రాజన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న రక్త బ్రహ్మాండ్ ప్రాజెక్టులో అనూహ్య సమస్యలు తలెత్తాయి. నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును నిలిపివేసిందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. సమంత రూత్ ప్రభు కెరియర్ లో కీలక దశలో ఉంది. సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్ తాజాగా రక్త బ్రహ్మాండ్ అనే మరో భారీ ప్రాజెక్టులో నటించేందుకు సిద్ధమైంది. నెట్ఫ్లిక్స్ నిర్మాణంలో రాజన్ డీకే దర్శకత్వంలో తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ భార్వే ఈ సిరీస్ ను తెరకెక్కించాల్సి ఉంది. అయితే షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ప్రాజెక్ట్ ఆర్థిక సమస్యలో చిక్కుకుందని తెలుస్తోంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ నిర్మాతలతో జరిపిన చర్చల్లో ఈ సిరీస్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంతో సినీ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. సమంత అభిమానులు నిరాశలో మునిగారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటన్నది తేలాలంటే కొంత సమయం వేచి చూడాలి. సీనియర్ హీరోయిన్ త్రిష, స్టార్ హీరో విజయ్ల మధ్య రిలేషన్ పై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయ్ బర్త్డే సందర్భంగా త్రిష చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో వీరి కెమిస్ట్రీ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తున్న సీనియర్ హీరోయిన్ త్రిష గురించి కొత్త గాసిప్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 42 ఏళ్ల వయసులోనూ సింగిల్ గా ఉన్న త్రిష స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉంది అనే రూమర్స్ గతంలోనూ వచ్చాయి. తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష షేర్ చేసిన ఓ ఫోటో మరోసారి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఈ ఫోటోలో విజయ్ త్రిష పెంచుకునే కుక్క ఇజ్జీతో ఆడుకుంటూ కనిపించగా త్రిష అతడి పక్కన నవ్వుతూ ఉంది. ఈ కోజీ మూమెంట్ చూసిన నెటిజన్లు వీరి బంధం గురించి రకరకాల కమెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో గిల్లీ, లియో వంటి సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిలేషన్ రూమర్స్ పై త్రిష, విజయ్ నుంచి ఇంతవరకు క్లారిటీ రాలేదు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రంపై మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ తెలిపారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కమల్ హాసన్, మణిరత్నం లాంటి దిగ్గజాల కలయికలో రూపొందిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. 37 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం నాయకుడు స్థాయి అంచనాలను సృష్టించింది. కానీ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన ఈ సినిమాపై దర్శకుడు మణిరత్నం తాజాగా స్పందించారు. మరో నాయకుడు ఆశించిన ప్రేక్షకులకు క్షమాపణలు. మేం కొత్త రకం కథతో ప్రయోగం చేయాలనుకున్నాం, కానీ ప్రేక్షకులు మా నుంచి భిన్నమైన అనుభవం కోరుకున్నారు అని ఆయన వెల్లడించారు. సిలంబర త్రిష, జోజు జార్జ్ వంటి నటీనటులు ఉన్నప్పటికీ కథ, స్క్రీన్ ప్లేలో లోటుతో సినిమాని నిరాశపరిచింది. ఈ వైఫల్యం తర్వాత కమల్ హాసన్ సినిమాల నుంచి తాత్కాలిక విరామం తీసుకున్నట్లు సమాచారం. మణిరత్నం తదుపరి చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.